పెండింగ్లో ఉన్న సమస్యలన్నింటినీ ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నామన్నారు నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి. విద్యా వ్యవస్థకి పెద్దపీట వేస్తున్నామని తెలియజేశారు. ప్రభుత్వ పాఠశాలలలో వసతుల కల్పనకు 2,000 కోట్ల రూపాయలను కేటాయించామన్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులపై పార్లమెంట్లో గొంతెత్తి పోరాడతామంటున్న ఎంపీ మల్లు రవితో మా ప్రతినిధి భవిత ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి గారు. సార్ చెప్పండి, మీ నియోజకవర్గ ప్రజలు మిమ్మల్ని గెలిపించి పార్లమెంట్కి పంపించారు, మీరు వాళ్లకు ఏం చేయబోతున్నారు? ముందుగా నాగర్ కర్నూలు పార్లమెంటు ప్రజలు నన్ను గెలిపించి పంపిస్తే నా ఉద్దేశంలో నాగర్ కర్నూలు అనేది ఒక దేవాలయం లాంటిది. ఆ దేవాలయంలో ప్రజలే దేవుళ్ళు. నేను ఆ దేవాలయానికి పూజారి, ప్రధాన పూజారిగా నన్ను ఎన్నుకున్నారు 7 అసెంబ్లీలకు సంబంధించి. అందువల్ల ప్రతిరోజు నాగర్ కర్నూలులో ఉన్న ప్రజల బాగోగుల గురించి మాట్లాడుతూ అక్కడ అభివృద్ధి చేయడానికి మరి కొన్ని ప్రణాళికలు తయారు చేస్తున్నాం. ఇండస్ట్రీస్ తీసుకొని రావడానికి, రైల్వే లైన్లు తీసుకొని రావడానికి, నేషనల్ హైవేలు తీసుకొని రావడానికి, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ తీసుకొని రావడానికి, అదే రకంగా మన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి జాతీయ హోదా తీసుకొని రావడానికి, ఇవన్నీ చేయడం ద్వారా నాగర్ కర్నూలుని బ్యాక్వర్డ్ నుంచి ఫార్వర్డ్కి తీసుకొని రావడానికి మా వంతు కృషి చేస్తాం. పార్లమెంటు, ఢిల్లీ గవర్నమెంట్ ద్వారా, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా. ముఖ్యంగా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వము విద్యా వ్యవస్థకి పెద్దపీట వేస్తుందని చెప్పేసి మీరు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. గత ప్రభుత్వము ఫీజుల నియంత్రణ కావచ్చు, కార్పొరేట్ సంస్థలకు వత్తాసు పలికింది. ఎలాంటి విషయంలో కానీ వాళ్ళు రాజీ పడకుండా వీళ్ళకు తల్లిదండ్రుల అంటే ఫీజుల దోపిడితో తల్లిదండ్రులు చాలా ఇబ్బంది పెట్టారు. ఈసారి మీరేమైనా దానికి చెక్ పెడతారా? ఈసారి ప్రయారిటీ నెంబర్ 1 ఎడ్యుకేషన్కి ఇచ్చాం. అందువల్లనే 2,000 కోట్ల రూపాయలు మనం ఎడ్యుకేషన్ కమిషన్ కొత్త పోస్ట్ను ఒకటి క్రియేట్ చేస్తున్నారు. అది నిరంతరం మనం ఎడ్యుకేషన్లో తీసుకొచ్చేటటువంటి మార్పులు, అభివృద్ధి గురించి ప్రణాళికలు తయారు చేస్తూ అమలు చేస్తుంటుంది. దాంతోపాటు మీరు నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఒక మాట చెప్పారు. సెమీ రెసిడెన్షియల్ స్కూల్స్ అంటే ఉదయం బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్ ఇచ్చి వాళ్ళని ఇంటి దగ్గర తల్లిదండ్రులతో ఉండేటటువంటి అవకాశం కల్పిస్తున్నారు. అది ఎడ్యుకేషన్లో పెద్ద మార్పు తీసుకొని రాబోతుంది. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలో చాలా వరకు ఉపాధ్యాయుల కొరత ఉంది. మీరు డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చేది ఎప్పుడు, వాళ్ళ రిక్రూట్మెంట్ జరిగేది ఎప్పుడు, వాళ్ళకు ఫుల్ఫిల్ చేసేది ఎప్పుడు? ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి వాటిని మేము నెలల కాలంలోనే పూర్తి చేస్తున్నాం. దానికి చేయడానికి కావాల్సిన టైం ఇవ్వాలి కదా. నోటిఫికేషన్ ఇస్తున్నాం, సెలెక్ట్ చేస్తున్నాం, పంపిస్తాం, జరుగుతుంది. మా ఇంటెన్షన్ గుర్తించండి. మన ఇంటెన్షను పెళ్లి కాగానే పిల్లలు పుట్టరు కదా, కనీసం 9 నెలలు ఉండాలి. ఆ 9 నెలల కాలం అయిన తర్వాత మేము చేయకపోతే తప్పు. మనకి ప్రభుత్వం రాగానే కొంత సమయం అవసరం, ఆ పని తీసుకొని చేస్తున్నాం. ఓకే. ముఖ్యంగా ఐటీఐఆర్ ప్రాజెక్ట్ సంబంధించి మీరు జాతీయ హోదా అంటున్నారు. ఐటీఐఆర్లో 50,000 ఉద్యోగాల వరకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి అది ఇచ్చారు. దాన్ని అమలు చేయటం లేదు కాబట్టి దాన్ని చేయాలని మేము రేపు పార్లమెంట్లో అడిగి దానికోసం పోరాటం. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు జాతీయ హోదా వాళ్ళు కల్పించమని మీరు అడుగుతామంటున్నారు. ఎలాంటి ప్రాజెక్టులకు జాతీయ హోదా అనేది కల్పించబోమని చెప్పేసి ఇటు సైడ్ చెప్తున్నారు. ఆయన ఎవరు కల్పించాలనేప్పుడు విభజన చట్టంలో ఉంది. అది కూడా కేంద్ర ప్రభుత్వమే కదా. ఇప్పుడున్న ప్రభుత్వం నేను చేయనంటే ఊరుకుంటామా? ఇచ్చిన హామీలు అమలు చేయాలని అడిగే హక్కు ఆ ప్రాంత పార్లమెంట్ సభ్యుడిగా మాకుంది కదా, అందువల్లనే అడుగుతాం. ఓకే. ఇది మొత్తానికి అంటే గత 10 ఏళ్ల కాలం ఉన్నటువంటి పెండింగ్ సమస్యలు కూడా ఒక్కొక్కటికి నెరవేర్చుకుంటూ వస్తున్నాము. ఖచ్చితంగా విద్యా సంస్థలకు పాటు విద్యాలయాలకి పెద్దపీట వేస్తారని చెప్పేసి మల్లు రవి చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ శ్రీకాంత్, భవిత, న్యూస్ 360 హైదరాబాద్.